ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురుమోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన మేయర్ సుజాత గారికి కలెక్టర్ గారు శ్రీమతి ఏ తమీం అన్సారీ ఐఏఎస్ గారికి సాదరపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీ సభాధ్యక్షుడు వహించవలసిందిగా శాసనసభ్యులు వాటిని ఆహ్వానిస్తున్నాం, వాటిని కూర్చున్నాం. శ్రీనివాసరావు గారిని సవినయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డిఎస్ఓ గారు రమేష్, డిఎస్ఓ రమేష్, శ్రీ ఎస్ సుబ్బారావు గారి, పిటియు గారు శ్రీ చంద్రమౌళి గారిని సవినయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒంగోలు శ్రీ ఎస్ సుబ్బారావు గారిని సవినయపూర్వకంగా వేదిక అసతోమా సద్గమయ ఆ తమస్సును పోగొట్టేటువంటి దీపాన్ని కూడా, మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని కూడా పోగొట్టు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. జరుపుకుంటూ ఉన్నాము. ఆ మహనీయుని చిత్రపటానికి శ్రీమతి ఏ తమీం అన్సారీ ఐఏఎస్ గారు, కలెక్టర్ మరియు జిల్లా స్వామి గారిని సవినయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చైర్పర్సన్ వారికి బొకేను అందించవలసిందిగా సిహెచ్ దీపిక. శ్రీ పోతుల సునీత గారు శాసనసభ్యులు, శ్రీ పాలెం, శ్రీ బిఎస్ విజయ్ కుమార్ గారు శాసనసభ్యులు సంతోషపాడు వారు, శాసనసభ్యులు నెల్లూరు వారు, గౌరవనీయ డాక్టర్ ముక్కు ఉగ్రాంసింగ్ రెడ్డి గారు శాసనసభ్యులు కనిగిరి గారు. ఎందుకంటే నేను కూడా అప్పుడు మరి గవర్నమెంట్ టీచర్నే కాబట్టి నాకు ఇక్కడ టీచర్స్ డే అనేది నాకు చాలా చాలా ఇష్టమైన పనిని కూడా మరి వేరే రకంగా ఉండి మరి పిల్లల్ని కూడా అకృత్యాలకి గురవడము, చాలా మంది ఆడపిల్లల మీద మరి దాడులు చేయడం అనేది నేను పొందడం జరిగింది. పిల్లలు కూడా నా దగ్గరే ఉంటూ ఉండేవాళ్ళు. నేను చాలా అంటే మరి తర్వాత కార్యక్రమంలో మరి రాజకీయాలు రావడం జరిగింది. కానీ టీచరే
ఒప్పుకోరు, కానీ గురువు మందలిస్తే ఖచ్చితంగా ఆ యొక్క శిష్యుడు దాన్ని ఆస్వాదిస్తాడు. నా గురువు నా మంచి కోసం మరి మన ప్రభుత్వం వారు, భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి నాకన్నా మీకు అందరికీ బాగానే తెలుసు. ఎందుకంటే ప్రావీణ్యతను మరి వెలికి తీసే విధంగా గురువు చేసే ఒక త్యాగం మరి గురువు గుర్తించేటువంటి ఈ యొక్క విధానాన్ని శ్రీత కలెక్టర్ గారితో ఛాయాచిత్రం వదులుతూ ఉన్నారు. విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా, విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా అన్నాడు శ్రీశ్రీ. అజ్ఞాన అంధకారాన్ని పాపి విజ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి జ్ఞాన తరువులైనటువంటి గురువులకు అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ రెండవ ప్రధాన ఉపాధ్యాయులు ఎం సుధాకర్, జడ్పీఎస్ తర్లుపాడు మండలి. సార్ చప్పట్లతో అభినందనలు తెలపండి సార్. నుండి బయట మీకు సపరేట్ గా ఉంటుంది. తదుపరి కార్యక్రమానంతరం అందరికీ గ్రూప్ ఫోటో ఉంటుంది, మనందరం గ్రూప్ ఫోటో తీసుకోవచ్చు. తర్వాత డి గురుస్వామి, జడ్పీఎస్ అల్లీనగరం, కొమరోలు మండలి. ఫ్యామిలీస్ ఎవరు కూడా దయచేసి ఫోటోలు తీయండి. ఇంకా అంటూనే ఉన్నాము, ఇద్దరు ముగ్గురు తీస్తూనే ఉన్నారు. అంటే సూచనని పాటించట్లేదు అర్థం. గురువులు సూచన పాటించకపోతే కొద్దిగా వారు సిద్ధంగా ఉండండి. బి జయవర ప్రసాద్, జడ్పీఎస్ పిడికివారిపల్లి వైపాలెం మండలి వారు సిద్ధంగా ఉండండి. మేడం గారు ఓకే. ఎందరో మహానుభావులు గురువులు, అందరికీ వందనాలు. తర్వాత టి భిక్షాలు, జడ్పీహెచ్ఎస్ గార్లపేట మరిపూడి మండలం వారు సిద్ధంగా ఉండండి. ఓకే అండి. అలా శాలు అన్ని రెడీ పెట్టుకోండి, టైం కలిసి ఉన్నారు. మేడం గారి చేతులు అందుకోవాలి. తర్వాత టి భిక్షాలు గారు, జడ్పీహెచ్ఎస్ గార్లపేట మరిపూడి మండలం వారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని దుశ్శాలతో సత్కరిస్తూ ఉన్నారు డిఓ గారు. కిమ్మకుర్తి గ్రానైట్ గనులున్న కిమ్మకుర్తిలో అన్నిటా తానించినటువంటి కూచేపల్లి వంశం ఎమ్మెల్యే తెలిసి వారికి దుశ్శాలతో సత్కరించవలసిందిగా వారి యొక్క ప్రేమ భావాన్ని, వారి ఉన్నత ఆదర్శాలని అందరూ పుణిపుచ్చుకొని మీ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని టీచర్స్ డేగా మేము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు ఒక్కసారి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అవార్డీస్, డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన ప్రకాశం జిల్లా నుంచి స్టేట్ లెవెల్లో అవార్డ్స్ పొందుతున్న అందరు టీచర్స్ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు మా ముందు మాట్లాడిన వారందరూ కూడా టీచర్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్, ప్రతి ఒక్క ఇండివిజువల్ లైఫ్ లో కూడా టీచర్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది గురించి కూడా ఇక్కడ చెప్పారు. ప్రతి ఒక్క పిల్లలకు కూడా పుట్టిన టైం నుంచి ఎండ్ వరకు టీచర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వారి ఒక వాల్యూస్, ప్రిన్సిపల్స్, వారి ఎంటైర్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందన్నది డిటర్మైన్ చేస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే టీచరే. ఇప్పుడు అందరు కూడా మనం చెప్తాము, నాన్న వారి అమ్మ ఒక పిల్లల మీద ఎంత ప్రేమతో ఉంటారో
చేస్తున్నారు. ఇప్పుడు ఒక పేరెంట్స్ వారి పిల్లల మీద అంటే కేర్ తీసుకోవడం అది నార్మలే. అంటే ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లలు వారు చూసుకుంటారు. బట్ ఎవరో ఒక ఇంటి పిల్ల, ఎవరో ఒక పేరెంట్స్ వారి పిల్లల్ని తన పిల్లలాగా భావించి వారి ఫ్యూచర్ కోసము దాంట్లో కేర్ తీసుకుంటూ పని చేస్తున్న టీచర్స్ అనేది నన్ను అడిగితే పేరెంట్స్ కంటే వారు టీచర్స్ స్టేటస్ అనేది దానికంటే పైన ఉంటుంది. చదువు రావటం లేదు, ఎందుకు రావటం లేదు అన్నాను. చదువు రావటం లేదు మేడం, అందుకే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు అన్నారు. నేను 2-3 సార్లు అడిగాను, డిఫరెంట్ క్వశ్చన్ అడిగాను అతనితో. బట్ ఇదే చెప్పారు, మేడం నాకు చదువు రాదు మేడం, రావట్లేదు మేడం, ఇంట్రెస్ట్ లేదను. మళ్ళీ అడిగాను, మీకు ఏ టీచర్ నచ్చుతుంది అన్నారు. దానికి అతను చెప్పారు, నాకు తెలుగు టీచర్ నచ్చుతుంది అని. ఎందుకు అబ్బా మీకు తెలుగు టీచర్ నచ్చుతుంది? ఆమె చిన్నగా చెప్తారు మేడం అన్నారు. మిగతా టీచర్ మీకు చిన్నగా చెప్పట్లేదా? కొద్దిగా ఫాస్ట్ గా చెప్తారు మేడం, నాకు అంత అర్థం కావట్లేదు. సో దానివల్ల నాకు మిగతా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు, తెలుగు సబ్జెక్ట్ అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది ఒక స్మాల్ థింగ్, బట్ దానివల్ల ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అందరూ కూడా టీచర్స్ రోల్ ఒక్క పిల్లల లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్. గురుదక్షిణగా భావించే పూజలైన గురువులకు ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. చిన్నారులకు ఆశీస్సులు. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తికే వండిపెట్టిన ఉత్తమ అధ్యాపకుడు, మేధావి, పండితుడు, భారత తొలి ప్రధాని, రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తేదీన ఆయనకి గౌరవార్థం ఈ రోజున గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి కలెక్టర్ గారు కానీ, అలాగే మరి మన యొక్క భూచంపల్లి వెంకయ్య గారు జనరల్ పరిషత్ చైర్మన్ గారు కానీ, ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు గారు కానీ, మీరు డిఈఓ కానీ అందరూ కూడా ఇంత గొప్ప స్థానానికి తీర్చిదిద్దారు అంటే అది గురువులే. గురువు లేకపోతే ఈ వయస్సులో ఉండేవాళ్ళు ఎవరు కూడా లేనట్టే లెక్క. ఎందుకంటే గురువుకు అంతటి ప్రతిష్టాత్మకమైన స్థానం ఉన్నదంటనే గురువు ఎప్పుడూ కూడా బ్రహ్మతో సమానంగా ఆ బ్రహ్మ సృష్టిని మరి చేస్తే మరి గురువు అనే బ్రహ్మ మనిషిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికితీసి తల్లిదండ్రులు కూడా గుర్తించలేనటువంటి అనేకమైన కళలని విద్యార్థులను గుర్తించి వారు నా స్థాయికి ఎదిగే విధంగా మరి తీర్చిదిద్దారు అంటే మరి గురువు ఉండే స్థానం ఎంత గొప్పతో మనం తెలుసుకోవచ్చు. విద్యాశాఖలో మనకి ఉన్నటువంటి అవకాశాలు బట్టి గుర్తించినటువంటి నేషనల్ స్థాయికి మనం అవార్డుస్ పంపించాము, స్టేట్ లెవెల్ని పంపించాము. మరి ఈరోజు డిస్ట్రిక్ట్ లెవెల్ని నగరంలో అందరిలో మరి అందరి సువర్ణ హస్తాలు పోయి అందరినీ అభినందించుకోవడానికి సత్కరించుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం తరఫున మరి విద్యాశాఖ తరఫున ఈ వేదిక ప్రతి ఒక్కరికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మన విద్యాశాఖ అనేది మేడం చెప్పారు చాలా క్లియర్ పాయింట్. టీచర్ అనేవాళ్ళు మన స్కూల్లో మనం పూర్తిగా కూడా స్టూడెంట్ పైన మనం తీసుకోవాల్సినటువంటి అతి జాగ్రత్త. తల్లి తండ్రి తరువాత టీచర్ అనే దగ్గర మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బోధనా కార్యక్రమాలు సకాలంలో సరైన సమయానుకూలంగా మనం అందిస్తూ వారి భారత భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఈ స్థాయి మన తల్లిదండ్రులు అదేవిధంగా మన గురువులు వారిని స్మరించుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మీ అందరికీ మరొకసారి మనకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు పేరు